మాట్లాడి ఖచ్చితంగా ఒప్పించేటువంటి ప్రయత్నాలు కూడా చేసేదానికి ప్రయత్నం చేస్తా. నేనేమి అంటే ఈ పాపం ఏముందో మీకు తెలుసు, అసలు ఈ పాపం ఎంత జరిగిందో మీకు తెలుసు. నేను చేసే పని పొండికలు ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి కూడా అందరికీ తెలియజేస్తున్నా. విజ్ఞులు, పత్రికా మిత్రులు, అసలు దీనికి కారణం ఎవరో మీకు తెలుసు. ఆ కారణం కూడా విశ్లేషించండి. ఒక సునీల్ కుమార్ చెప్పాడు రాలేదు అని కాదు, అసలు దీనికి కారణం ఎవరు, మన వాళ్ళ ఆ తిరుపతిలో పోయేదానికి కారణం ఎవరో కూడా ఆలోచించుకోమని చెప్పి కూడా మీ అందరికీ రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నా. అది ఏమైనప్పటికీ మీ అభిప్రాయమే నా అభిప్రాయం, రెండో అభిప్రాయం లేదు. ఆ రోజు ఓట్లు కూడా అడిగా, ఏమని అడిగాను, మనల్ని ఖచ్చితంగా మా నాయకులు నెల్లూరు జిల్లా కలుపుతారు అని అడిగా. ప్రజలందరూ కూడా ఆ రోజు ఓట్లు ఇచ్చారు. ఈ విషయంలో ఇక్కడ కూడా మా ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి క్యాడర్ కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవం నేను చెప్పకూడదని చెప్తున్నా. ఖచ్చితంగా మనం అయితే నెల్లూరు జిల్లాలో ఉండాలనే మాట్లాడుతున్నాం. ఏదైనప్పటికీ మనం ఏదైనా సరే అమలుగా చేసుకోవాలా, ముఖ్యమంత్రి గారిని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలా. అంతేగాని మన స్టోర్ ప్రకారం మనం మాట్లాడితే అది కాదు. ఏదైనా కార్యసాధన చేయాలంటే ఖచ్చితంగా రిక్వెస్ట్ అనేది చాలా అవసరం. రిక్వెస్ట్ లేకుండా రాజకీయ విమర్శలు చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ నేను తెలియజేస్తాం అందరికి కూడా. ఇది రాజకీయం చేసి విమర్శలు చేస్తే దానివల్ల నష్టపోతాం. అంటే వాళ్ళు లబ్ధిపోయిందండి అవసరం కూడా. ఎందుకంటే అందరికి తెలుసు ఆ పాపం ఎవరితో. కాబట్టి మనం ఆ రోజు ఎలక్షన్లో చెప్పాం కాబట్టి అది ఏ విధంగా సరే సాధించేంత వరకు అందరూ కూడా మంచిగా మర్యాదగా ముఖ్యమంత్రి గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ 75 మంది ఎమ్మెల్యేలు కూడా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ని నిర్వహిస్తున్నాం. ఒకసారి గూడూరులో పెట్టాం, ఈరోజు ఇక్కడ కోటలో పెట్టాం, నెక్స్ట్ వీక్ చిట్టమూరు, నెక్స్ట్ వీక్ వాకాలో పెట్టేటువంటి కార్యక్రమం. ప్రతి వారంలో ఒక రోజు ఎమ్మెల్యే ఖచ్చితంగా ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించాలి. దీని తర్వాత మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ క్యాడర్తో ఒక 15 నిమిషాలు మీటింగ్ ఉంటుంది. దాంట్లో కూడా క్యాడర్ ఉండమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి దీని ప్రజా దర్బార్ని ఉపయోగించుకోమని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వెంటనే ముందుగా పత్రికా మిత్రులు కానివ్వండి, అలాగే వ్యాపారస్తులు కానివ్వండి, యూటీఎఫ్ వాళ్ళు కానివ్వండి, అందరికన్నా ముందుగా మా రెవెన్యూ సంబంధించినటువంటి అధికారి మా ఎంఆర్ఓ గారు, అలాగే మా ఎంపీఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు, మా వెలుగు వాళ్ళు అందరూ కూడా రిప్రజెంటేటివ్ తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళందరి అభిప్రాయం, వాళ్ళ గుండెల్లో ఉండే అభిప్రాయం మన గూడూరుని నెల్లూరులో కలపాలి, లేకపోతే జిల్లా చేయమని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. మా వంతు ప్రయత్నం నేను చేశా. ఒక శాసనసభ్యుడిగా గూడూరులో పుట్టినాను కాబట్టి, మీ అందరి దేవుళ్ళు ఎమ్మెల్యే గెలిచాను కాబట్టి అసెంబ్లీలో ప్రస్తావించా. ఆల్రెడీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాను, నాయకుల దృష్టికి తీసుకెళ్లాను, మంత్రుల దృష్టికి తీసుకెళ్లాను. ఎందువల్ల దురదృష్టం ఏం జరిగిందో ఏందో మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రతిపాదన ఎక్కడ రాలేదు. దానికి కారణం ఏదో అర్థం కానటువంటి పరిస్థితి. అదేమన్నా చేస్తే ఎవరైనా మంచి పేరు వస్తుందని ఉందేమో, కానీ నేను నెరవేర్చే బాధ్యత మీ అందరి దేవుళ్ళ గెలిచినటువంటి నాకుంది. కాకపోతే నేను కూడా రాజకీయాల్లో నిర్మించుకుంటా. దానిపై రెండో మాట్లాడని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. ఎవరు చెప్పరు, కానీ నేను చెప్తున్నా. ఎందువల్లంటే దానికోసం పోరాడా, 2 సార్లు అసెంబ్లీలో మాట్లాడా. ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రుల వరకు అన్ని అర్జీలు ఇచ్చా. అలాగే నిన్న కూడా మొత్తం అందరూ 7 మంది మంత్రులకి లెటర్లు పంపించా. ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపించా, లోకేష్ బాబుకి లెటర్ పంపించా. నా ప్రయత్నంలో మాత్రం ఎక్కడికో లోపం లేకుండా అయితే నేను చేస్తా. ఎందుకంటే చెప్పినా కట్టుబడి ఉన్నాను కాబట్టి. దాంట్లో రెండో మాట్లాడలేదు. రాజకీయాలు వేరు, ఈ గూడూరు విషయం వేరు. దీన్నేమి పొలిటికల్ ఏమి ఎవరు చూడాల్సిన అవసరం లేదు. దీని మీద పొలిటికల్ విమర్శలు ఏమి అవసరం లేదు. ఖచ్చితంగా మనం చేసే పని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసుకోవడం, అంతేగాని మనిషి ప్రకారంగా మాట్లాడితే కూడా ఉపయోగం ఉండదు. మనం ఒప్పించి పని చేసుకున్నాం అంతే తప్ప వేరే విధంగా చేసిన ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పి అందరికీ నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ విషయంలో అయితే మనస్ఫూర్తిగా కట్టుబడి ఉన్నా. దాంట్లో రెండోటువంటి మాట లేదని చెప్పి కూడా నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టలా, చెప్పలా. కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఇంతమంది ఆవేదన ఒక కోట మండలంలోనే
అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు వచ్చి అయ్యా మమ్మల్ని నెల్లూరులో కనపడి జిల్లా చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇంతమంది మనసులో ఉన్నటువంటి ఆవేదన బాధ నాకు అర్థమవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా మీ అందరి ఆవేదనని బాధను కూడా తెలియజేయాల్సిన బాధ్యత నా మీద. కాబట్టి ఈ విషయంలో నేనైతే మా గూడూరు ప్రజల వైపే, అటు ఇటు అయితే కాదు. ఆ ప్రజల అభిప్రాయమే ఆ అభిప్రాయం. దీనికి ఖచ్చితంగా ఇంతటితో ఏమీ నమ్ముండే పరిస్థితి కాదు. నేను కూడా సీఎం గారి దగ్గరికి వెళ్తాను, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్తాను, విషయం చెప్తాను, వాస్తవం చెప్తాను. ఎందుకంటే ఆ రోజు ఇస్తామని మనం మాట ఇస్తాం, గూడూరుని నెలలో కలుపుతామని చెప్పి మాట ఇచ్చాం. ఎలక్షన్ లో కూడా ప్రచారం అదే చేశాను నేను కూడా. కానీ ఈరోజు ఆ ప్రతిపాదనే లేకుండా ఉన్నాం. నిజంగా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎందువల్లంటే ఈరోజు ప్రజల మనోగతం అంతా అదే. ముఖ్యంగా పేదవాళ్ళు ఒక అర్జీ తీసుకురావాలంటే ఎంత ఇబ్బందో అర్థమయ్యే పరిస్థితి. ఈరోజు ఎమ్మెల్యేలు పోవాలన్నా అక్కడ ఎంత దూరంగా అధికారుల ఆఫీసులు ఉంటాయో అర్థం కానటువంటి పరిస్థితి. పేదవాళ్ళు అలా పోయే పరిస్థితి కాదు. అట్లాగే ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, వ్యాపారస్తులు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడ ఏం జరిగినా మన గూడూరు సంబంధించిన వాళ్ళు డ్యూటీకి పోతారు. అన్యాయం. నేనైతే ఇద్దరు పోలీసులు ఏడ్చాను దగ్గరకు వచ్చి. నిజంగా వాళ్ళు చూసి కడుపు మండిపోయింది. అంటే ఇన్ని బాధలు పడతా కూడా మోర్చుకొని వాళ్ళు బయటపడలేక గమ్మున్నారు. కాబట్టి ప్రజల యొక్క ఆవేదనని ఖచ్చితంగా సీఎం గారు అర్థం చేసుకుంటారని చెప్పే నమ్మకం మాకుంది. దీంట్లో కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా పత్రికా మిత్రులు కూడా, అయ్యా నా ప్రయత్నం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. దీంట్లో అయితే ఇంకో మాట లేదు. అది ఏమైనా నాకు రాజకీయంగా తన భవిష్యత్తు లేకపోయినా నేనైతే ఈ విషయంలో కట్టుబడి ఉంటానని చెప్పి కూడా నేను మాటిస్తున్నా. ఇది పొలిటికలే చేయట్లేదు, ఇది పొలిటికలే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎందువల్లంటే నా ప్రజల అభిష్టం. నాకు అర్జీలు ఇవ్వడమే కాదు, అధికారులు అంతా ఉన్నారు. మీరు కూడా అన్ని యూనియన్లు ఉన్నాయి. మీరు కూడా మీ యూనియన్ తరఫున పై అధికారులకి, పోలీసు ఎస్పీ గారికి ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే మా ఎంఆర్ఓ గారు ఉంటే కలెక్టర్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మా ఎంపీ గారికి కూడా మీ గారు చెప్పి చైర్మన్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వండి మీ అభిప్రాయం. ఒక ఎమ్మెల్యే అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం, ఉద్యోగస్తుల అభిప్రాయం, వ్యాపారస్తుల అభిప్రాయం, పత్రికా మిత్రుల అభిప్రాయం ఖచ్చితంగా గవర్నమెంట్కి తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తూ, దయచేసి నన్నైతే అపార్థం చేసుకోవద్దా. నేను ఎప్పుడు మీతోనే ఉంటా, దాంట్లో రెండో మాట కూడా లేదు. ఈ రాజకీయాలను శాశ్వతం కాదు, ఈ రాజకీయాల్లో ఉండాలని నాకు కూడా పరిస్థితి లేదు. ఎందువల్లంటే ఈరోజు ప్రజలకు ఇచ్చిన మాటని చేయలేకపోతున్నటువంటి బాధ ఈరోజు కూడా నా మనసులో అంతా ఇంత లేదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి అర్థం చేసుకోండి. చెప్పేది కూడా శాంతియుతంగా మనం ఈ సమస్యని పైకి తీసుకుపోతే మనకి సామూహికంగా వచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ, దయచేసి నన్నైతే క్షమించమని చెప్పి రెండు చేతులు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నేను పోరాడా, ఇంకా పోరాడుతూనే ఉంటాను. దాంట్లో రెండో మాటలు చెప్పి కూడా మీ అందరికీ కూడా ప్రజలకి, పత్రికా మిత్రులకు కూడా తెలియజేస్తూ, ఈ విషయం అంతా కూడా P4 సంబంధించినటువంటి సీఎం ఆఫీస్ నుంచి మనకి సపరేట్గా ఒక వ్యక్తిని మనకి ఇచ్చారు. ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడే ఒక 2 గంటల అన్ని సీఎం ఆఫీస్కి మొత్తం ఫ్యాక్షన్ పంపిస్తాం. ఇటువంటి గూడూరు ప్రజలు కేవలం వాటర్ మండలంలోనే ఈ విధంగా ఉంటుంటే గూడూరు కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి కూడా నేను పైకి ముఖ్యమంత్రి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.